ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామలో వందనాలు శుభాలు తెలియపరుస్తున్న పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 5వ నెల 25వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరెరుగురా. కొరింథీ రాసినటువంటి మొదటి ఉత్తరం 3వ అధ్యాయము 16వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవాది దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, మరి మనం దేవుని ఆలయం ఉన్నామని, మరి దేవుని ఆత్మ మనలో నివసింపజేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం దేవుని ఆలయం ఉన్నాం కాబట్టి దేవుడు మనలో నివసింపచేస్తూ ఉన్నాడు. ఇక్కడ మరి మనం దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలో ఏంటో అనేది మనం ఆలోచన చేయాలి, గమనించాలి. కాబట్టి మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ, మన యథార్థతను మనం కాపాడుకుంటూ, మన నీతిని మనం కాపాడుకుంటూ దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి మనం జీవిస్తున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఈరోజు జరిగే ఆరాధనలు అందరూ కూడా పాల్గొని దేవుని ఆత్మతోనూ సత్యమతోనూ మనం ఆరాధన చేసుకుని దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని మనం కుటుంబాలకు వెళ్ళి మరి దేవుని సన్నిధిలో గొప్ప ఆశీర్వాదకరంగా మనం జీవిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, కృపల యేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, ఇదిగో తండ్రి యేసునికి వందనాలు. వాక్యం నమ్మదగినదే ఉండగా ప్రభా తండ్రి, నీ సన్నిధిలో ప్రభు తండ్రి మేము ఎలా జీవించాలనేది మాకు నైనా దినదినము కూడా నేర్పించి దేవా, మీరే మాలో ఉండగా ప్రభా ఈ పాపమైన లోకంలో మేము జీవిస్తుండగా తండ్రి పాపాశుల్లోకి వెళ్ళిపోకుండా తప్పించి దేవా మా జీవితాన్ని మేము కట్టుకుని సరి చేసుకుని కృప దయచేయండి. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఆ భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. దేవా, నెమ్మది సమాధానం దయచేయండి. యవన బిడ్డలందరినీ కూడా ప్రభు చెడు మార్గం నుంచి విడుదల చేసి ప్రభా మీరు రక్షించుకుని తండ్రి యేసు దేవా నీతి మార్గంలో నడిపించండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపమని ప్రార్థిస్వానికి స్తోత్రాలైనా దేవా, ఇదిగో తను మా దేశ పాడి పడినంత మీరు ఆశ్రయించండి. ప్రభా ఇగో పనికి వెళ్ళే బిడ్డలు మంచి వంతు నింపండి. విదేశాల బిడ్డలందరూ మంచి వంతు నింపండి. అయినా హాస్పిటల్లో రోజులు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు కేసు గొడవలన్నీ కూడా కొట్టివేసి ప్రభా మరి ఆ చోట్ల ఈ నెల సభలు జరుగుతూ ఉన్నాయి, ఆశీర్వాదం జరిగించుకోండి. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారుమని దయచేయండి. ప్రభా వివాహం లేని బిడ్డకి వివాహం తెచ్చేయండి. గర్భఫలం లేని వారికి గర్భం తెచ్చేయండి. గర్భిణీ చేసి సుఖం డెలివరీ తెచ్చేయండి. తల్లి బిడ్డకి క్షేమం తెచ్చండి. తనకి స్తోత్రాలు ప్రభు. అయా ప్రతి సేవకులను కుటుంబాలు దీవించండి, ఆస్వాదించమని ప్రభా ఇగో తన వారి బిడ్డలను పరిచయం అంతను కూడా దీవించండి. ఈ దినమంతా కూడా ప్రభా విశేషమైన కృపతో నింపి నేను అమ్మనికి మాత్రం మహిమ తీర్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.